ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్స్కి కేర్ ఆఫ్. సినిమా ప్రారంభోత్సవం నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు ప్రతి అడుగు సెంటిమెంట్తో ముడిపడి ఉంటుంది. దర్శకధీరుడు కూడా వీటికి మినహాయింపేం కాదు. తన ప్రతి సినిమాలోనూ కొత్త ఆయుధం డిజైన్ చేయిస్తుంటాడు రాజమౌళి. సేమ్ టైం మరో సెంటిమెంట్ కూడా ఫాలో అవుతాడని మీకు తెలుసా? ఆ సెంటిమెంట్ ఏంటో చూసేద్దామా? మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా SSMB 29. రీసెంట్గా మహేష్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి మహేష్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్లో మహేష్ బాబు మెడలో ఓ లాకెట్ హైలైట్ అయింది. SSMB 29 పోస్టర్తో రాజమౌళి సెంటిమెంట్ మరొకసారి హైలైట్ అయింది. ఎందుకంటే సినిమాకు సంబంధించి ప్రతి చిన్న విషయంలోనూ జక్కన్న చాలా పర్టికులర్గా ఉంటాడు. కథ, కథనం, క్యారెక్టరైజేషన్లు, కాస్ట్యూమ్స్, సెట్లు, షూటింగ్ స్పాట్ల వరకు ప్రతిదీ తన దగ్గరుండి చూసుకుంటాడు. ఎక్కడగా కాంప్రమైజ్ కాడు. చిన్న చిన్న విషయాల్లోనూ సర్లే అనుకోవటం అనే మాటే ఉండదు. రాజమౌళితో పనిచేసిన ప్రతి హీరో ఈ విషయం స్పష్టంగా చెబుతారు. అయితే జక్కన్న సినిమాల్లో కొన్ని కామన్ పాయింట్లు ఉంటాయి. అందులో ఒకటి హీరో మెడలో లాకెట్. తన సినిమాలో హీరో మెడలో డిఫరెంట్ లాకెట్లు వేస్తుంటాడు దర్శకధీరుడు. లేటెస్ట్గా ఇదే సెంటిమెంట్ మహేష్ లేటెస్ట్ సినిమాలోనూ రిపీట్ అయింది. సింహాద్రి మూవీలో తారక్ మెడలో పులి గోరుతో ఉన్న తాడు ఉంటుంది. సైలో నితిన్ 2-3 లాకెట్లు వేసుకుంటాడు. ఫైట్ సీన్లో ఓ లాకెట్, సాంగ్లో మరొక లాకెట్తో కనిపిస్తాడు. ఛత్రపతి మూవీలో ప్రభాస్ మెడలో శంఖం లాకెట్ ఎదిరిపోతుంది. విక్రమార్కుడులో అత్తిలి సత్యబాబు మెడలో తాయెత్తు హైలైట్ అవుతుంది. మగధీరలో రామ్ చరణ్ మెడలోనూ లాకెట్ కనిపిస్తుంది. యమదొంగలో NTR మెడలో రౌండ్ లాకెట్, మర్యాద రామన్నలో సునీల్, ఈగలో నాని మెడలోనూ లాకెట్ ఉంటుంది. బాహుబలి మెడలో శివలింగం లాకెట్ ఉంటుంది. ఇక RRR మూవీకి సంబంధించి కొమరంభీంగా నటించిన తారక్ మెడలో పులి గోరుతో ఉన్న గొలుసు ఉంటుంది. అఖ్తర్గా లుక్ మారాక తాయెత్తు ఉంటుంది. దీంతో ప్రస్తుతం మహేష్ మెడలో ఉన్న లాకెట్పై కూడా డిస్కషన్ జరుగుతోంది. మహేష్ బాబు ఫేస్ కనిపించకుండా మెడలో లాకెట్ ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఉన్న లాకెట్లో త్రిశూలం, డమరుకం, చివర్లో నంది కనిపిస్తుంది. ఈ లాకెట్ను ఓ రుద్రాక్షమాలకు జోడించి మహేష్ మెడలో వేశారు. ఈ సినిమా కోసం దర్శకధీరుడు డిజైన్ చేయించిన లాకెట్ ఇది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే SSMB 29 పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి మహేష్ ధరించిన లాకెట్ కోసం గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ లాకెట్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ధర దాదాపు 12,000గా ఉంది. యాక్షన్ అడ్వెంచర్గా వస్తున్న SSMB 29కి సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్ ప్రకారం మహేష్ బాబు శివభక్తుడిగా కనిపిస్తాడేమో అనే ప్రచారం జరుగుతోంది. నవంబర్లో మరొక ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. దీంతో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జక్కన్న సినిమాలో లాకెట్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అపజయమెరగని దర్శకుడిగా రాజమౌళి టాలీవుడ్ కీర్తిని మరింత పెంచారు. ఇప్పుడు మహేష్ సినిమాతో అంతకు మించి రీసౌండ్ వినిపించేలా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.